ఓ మహర్షి, పట్టపగలే చీకట్లు కమ్మి ఉన్నాయి. సింహ వ్యాఘ్ర వరాహ ధ్యాన సంకులంగా ఉంది. చూడ్డానికే భయంగా ఉన్న ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు రాముడు. ఓ దాశరథి, ఒకనాడు ఇది అత్యంత సుఖప్రదమైన జనపదం. పాప కాలుష్యాన్ని భరించిన ఈ జనపదాలను దేవేంద్రుడు సస్యశ్యామలం చేశాడు. కొద్ది కాలం క్రితం తాటకి అనే రాక్షసి చేరింది. అది యక్షిణి. దానికి 1000 ఏనుగుల బలం ఉంది. నరమాంసం అంటే దానికి ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ జనపదం కాస్త నిర్జారణ్యంగా మారింది. ఇప్పుడు ఆ తాటకి భయపడి ఎవరూ రావట్లేదు ఇక్కడి ఇటు సైడు. ఇప్పుడు దాన్ని నువ్వే సంహరించి ఈ అరణ్యాన్ని మళ్ళీ వాసయోగ్యం చెయ్యాలి అంటాడు. వెంటనే రాముడు, మహర్షి, యక్షులు అంతటి బలవంతులని వినలేదే, ఆమెకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. నాయనా రామ, సుకేతుడు అనే యక్షుడు సంతానం కోసం ప్రజాపతిని మెప్పించి తపస్సు చేసి ఆమెను వరంగా పొందాడు. బ్రహ్మవర ప్రభావం వల్ల దానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. జంబుడి కొడుకు నందుడిని దీనికిచ్చి పెళ్లి చేశారు. వారి దాంపత్య ఫలమే మారీచుడు. కాలక్రమాన నందుడు కన్ను మూశాడు. ఒకనాడు అగస్త్య మహర్షిని ఆరగించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆగ్రహంతో భయంకర రూపంలో పురుష మాంసం తిను బతుకు అని శపించి వెళ్ళిపోయాడు. అది మొదలుగా ఈ తాటకి అగస్త్యుని ఆశ్రమ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ బతుకుతోంది. దుష్ట పరాక్రమం గల తాటకిని స్త్రీ అని సంకోచించకుండా లోకరక్షణ బుద్ధితో సంహరించు. అధర్మ నాశనార్థం ఏ పని చేసినా ధర్మమే అని రాజలోక సనాతన ధర్మాన్ని చెప్పాడు విశ్వామిత్రుడు. అధర్మబద్ధురాలైన దుష్ట సంచారుల్ని సంహరించే వేళ ధర్మాధర్మ విచక్షణకు తావు లేదు. పైగా నువ్వు నా మాట పాటించాలి అన్నాడు. ఎందుకో రాముడికి కర్తవ్యం కలగచేయడం కోసమో మరేదో కానీ విశ్వామిత్ర మహర్షి కొంచెం ఆవేశంగానే చెప్పాడు రాముడితో. వెంటనే రాముడు చేతులు జోడించి, ఓ మహర్షి, మా నాన్నగారు మీ వెంట పంపుతూ మీరేం చెబితే అది చేయమన్నారు. పితృవాక్పాలన వ్రతం మీ శాసనానుసారం. విద్వాంసులైన విప్రుల, సాధువులైన గోవుల, సర్వ ప్రజల రక్షణ కోసం ఆ రాక్షసిని వధిస్తాను అంటూ ధనుష్టాకారం చేశాడు. అది అరణ్యమంతా ప్రతిధ్వనించింది. ఆ ధనుష్టాంకారం ద్వారా వచ్చిన ప్రతిధ్వని తాటకి చేరింది. ఆ ఉగ్రరూపిణి ఆ ధ్వని వచ్చిన దిశగా వస్తోంది. తాటకి చావుని వచ్చే ఇప్పుడు చూద్దాం. స్వస్తి.